తప్పుడు కేసులతో జైళ్లకు వెళ్లారో వాళ్ళకి అండగా నిలబడ్డాం. వారందరికీ కూడా ఈరోజు బెయిల్స్ ఇచ్చాం. ఎవరైతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారో ఆ కూటమి నాయకుల్ని గాని ఆ అఫీషియల్స్ ని గాని వదిలిపెట్టేది లేదు. మీకు రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం న్యాయబద్దంగా మీ అందరినీ కూడా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద ఏ విధంగా అరాచకాలు, అక్రమాలు, రేపులు, దురదృష్టకరం 3 ఏళ్ల అమ్మాయిని కూడా మొన్న మీరు చూస్తే ప్లీనరీ జరిగే ప్లేస్ లో రేప్ చేసి చంపేసి కంపల్లో వెళ్తే ఏ వంట బాగుంది అని మాట్లాడతారు. ఎంతమంది వచ్చారని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన సూపర్ 6 కి దిక్కు లేదు. 6 శాసనాలని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారు అనౌన్స్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏమో నాకు ప్యాకేజ్ ఇస్తే చాలు, ఎవడు ఎక్స్క్యూజ్ వచ్చినా నాకెందుకని. రాష్ట్రంలోనే కాదు, పిఠాపురంలో ఆడపిల్లలు రేపైనా పట్టించుకోడు. పిఠాపురంలో ఎస్సీల్ని గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోడు. సుగాలి కేసు అన్నారు, ఏమైందో తెలియదు. 30,000 మంది మాయమయ్యారన్నారు. మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ నీకు చెప్తే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నీకు ఇంటెలిజెన్స్ చెప్పదా 30,000 మంది ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు ఎదురుగా నించొని ప్రజలకి వెన్నుపోటు పొడిచిన కట్టప్ప అయితే సైడ్ నుంచి పొడిచిన కన్నింగ్ కట్టపులు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో ముగ్గురికి నేను చెప్తున్నా, మీరు ప్రజలకి వెన్నుపోటు పొడిస్తే సైలెంట్ గా వెళ్లే పరిస్థితి లేదు. ప్రజలకి అంటగా జగనన్న ఉన్నాడు. జగనన్న వెనక మేమందరం ఉన్నాం. జగనన్న సైనికులుగా మీ ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. రైతు బాంధవులుగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు. రైతుకు గిట్టుబాటు ఇచ్చారు. రైతుకు పెట్టుబడి రైతు భరోసా ద్వారా రబీకి గాని ఖరీఫ్కి గాని అందించడం మనం చూసాం. అలాగే వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు గాని, ఎరువులు గాని, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లన్నీ కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా ఇవ్వటం జరిగింది. 5 ఏళ్లలో ఏ రోజు రైతు రోడ్డెక్కలేదు. మాకు అన్యాయం జరిగిందనో, మాకు గిట్టుబాటు ధర రాలేదని రోడ్డెక్కల. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి రైతులు రోడ్డెక్కారు, మామిడికాయ రైతులు రోడ్డెక్కారు, పసుపు రైతులు రోడ్డెక్కారు. ఎందుకంటే ఎక్కడా కూడా దేనికి గిట్టుబాటు లేదు. ఈరోజు రైతులైతే కన్న నీళ్లు కాదు, రక్తపు నీళ్లు వస్తున్నాయి కళ్లల్లో నుంచి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడికాయలు ఎక్కువ. మామిడికాయకి రేట్ లేక కనీసము 5 రూపాయలు అంటే కోసే కూలీ కూడా రాకుండా ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు పసుపుకి గాని, మిర్చికి గాని, వరికి గాని దేనికి కూడా ఇవ్వలేదు. రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. భరోసా కేంద్రానికి ఉన్న వైఎస్ఆర్ గారి బొమ్మని, జగనన్న బొమ్మని తీసేస్తారు. వైఎస్ఆర్ క్లినిక్ ఉన్న వైఎస్ఆర్ గారి పేరు తీసేస్తారు. నిజంగా మీరు నిజమైన నాయకులైతే, మీకు చిత్తశుద్ధి ఉంటే జగనన్న చేసిన దానికన్నా గొప్పగా పరిపాలించండి. జగనన్న చేసిన దానికన్నా గొప్పగా సంక్షేమాన్ని అందించండి. జగనన్న చేసిన దానికన్నా గొప్పగా అభివృద్ధిని అందించండి. అంతేగాని నిర్వీర్యం చేస్తూ ఈ రోజు కక్ష సాధింపు చర్య చేసుకోవాలంటే గొప్ప గొప్ప వాళ్లే చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మహిళలకి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి. యువకులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలని కూడా కోరుకుంటూ, జగనన్న ఇచ్చేటివి ఆపేశారు. కనీసం మీరు చెప్పినవైనా కంటిన్యూ చేయండి అని కోరుకుంటూ, ఈరోజు ఈ వెన్నుపోటు దినోత్సవంలో ప్రజలకి అండగా నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ అంటే ప్రజల పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ, ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉండాల్సిన పార్టీ అని మనం బాధ్యతగా ఉండేవాళ్ళం. కాబట్టి సంవత్సర కాలం ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. సంవత్సర కాలం ఇచ్చినా కూడా వాళ్ళు కుంభకర్ణుల్లా నిద్రపోతున్నట్టు నటిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అవినీతితో దోచుకొని దాచుకోవటమే పనిగా పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలలో ముంచేస్తున్నారు. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు
వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అండగా ముందుకు వెళ్లాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుందని నమ్ముతున్నాం. రాకపోతే ఈ రోడ్ నుంచి పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. జై జగన్.